పెన్ అంటే మనకు తెలిసింది బాల్ పాయింట్ పెన్సే. వీటికంటే ముందు ఫౌంటైన్ పెన్స్ వాడేవారు. సిరాక్ కంపల్సరీ ఉండాల్సిందే. వాటికి అప్గ్రేడ్ వెర్షన్ గా ఈ బాల్ పాయింట్ పెన్స్, జెల్ పెన్స్, మార్కర్లు వచ్చాయి. ఇవేవీ లేనప్పుడు రాజుల కాలంలో పక్షి ఈకలను అక్షరాలు రాసేందుకు వాడేవారు. 1809 మేలో ఫౌంటైన్ పెన్ కు సంబంధించి ఫస్ట్ పేటెంట్ రికార్డ్ అయింది. ఫెడరిక్ ఫోల్ష్ అనే వ్యక్తి పేరున ఇది నమోదైంది. ఆ తర్వాత ఎందరో ఫౌంటైన్ పెన్లలో కొత్త రకాలు తీసుకువచ్చారు. ఇక 1888లో బాల్ పాయింట్ పెన్స్ కు నాంది పడింది. అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ బాల్ పాయింట్ పెన్ ను కనిపెట్టాడు. చెక్క, తోలు వంటి హార్డ్ మెటీరియల్ పై రాసేందుకు వీలుగా జాన్ బాల్ పాయింట్ పెన్ ను కనిపెట్టాడు. ఆ తర్వాత 1931లో హంగరీకి చెందిన లాస్లో బైరో పేపర్ పై రాసే బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నాడు. నేటి ప్రపంచంలో ఎక్కువ మంది తయారవుతున్న పెన్నులివే. 1938లో లాస్లో బైరో బాల్ పాయింట్ పెన్స్ పై పేటెంట్ పొంది మార్కెట్లోకి విడుదల చేద్దామనుకున్న సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దాంతో అతని సోదరుడు యూరోప్ నుంచి అర్జెంటీనాకు వెళ్లి జువాన్ జార్జ్ మెయినే అనే వ్యక్తి సహాయంతో 1943లో మార్కెట్లో బాల్ పాయింట్ పెన్లను రిలీజ్ చేశారు. మొదటిసారి 1945 అక్టోబర్ 29న న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ లోకి బాల్ పాయింట్ పెన్లు వచ్చాయి. అవే రెనాల్డ్ రాకెట్ పెన్స్. వాటి డిమాండ్ రోజురోజుకు పెరిగి అమెరికాతో పాటు భారత్లోనూ నెంబర్ 1 బాల్ పాయింట్ పెన్లుగా నిలిచాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.